నందమూరి తారక రామారావు గారి కళ క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కోడెల శివప్రసాదరావు గారి సహాయ సహకారాలు ఇచ్చింది ప్రవాస ఆంధ్రులు. అనేక సార్లు రావడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు తన మీద ఒక బాధ్యతను పెట్టారు. పేదలకి క్యాన్సర్ వైద్య సేవలు అందించాలి, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మీరు చూపించిన అభిమానం, మీరు ఇచ్చిన సహకారం కోడెల శివప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో పంచుకునేవాళ్ళు. ఈ రోజు బాలకృష్ణ గారి నాయకత్వంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే ఉత్తమమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా ఈ రోజు తీర్చిదిద్దబడిందంటే దానికి మీరు అందించిన సహకారానికి తెలుగు వారిగా మీరు ఎప్పుడు మీరు రుణపడి అన్నిటికీ పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్లు మొన్నటి ఎలక్షన్ 2024లో జరిగిన ఎలక్షన్ తెలుగు వారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి పరిస్థితులు మరలా ఇంకొక రూపంలో మనకు రావడం జరిగింది. మనం కోవిడ్ వచ్చి మన దేశం ఎట్లా వెనకబడ్డదో కోవిడ్ రూపంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడినప్పుడు సమయం కూడా మీరు లెక్క చేయకుండా ఆర్థిక వనరులతో పాటు మీ సమయాన్ని, మీ విలువైన మీ తెలివితేటలను ఏ విధంగా నేను మళ్ళా నా రాష్ట్రానికి వెనక్కి ఇవ్వగలను అని చెప్పి కేసులు పెడతా ఉన్నా. మీరు రాష్ట్రంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తాం, మీరు మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా మీకు అడ్డుపడతామని చెప్పినా కూడా బెదరకుండా పార్టీ పట్ల, తెలుగు జాతి పట్ల, ఆంధ్ర రాష్ట్రం పట్ల మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన బాధ్యత, మీరు పడ్డ కష్టం, మీ తపన మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమని చెప్పి తెలియజేస్తున్నాను. Please subscribe to Leo News for more videos.